అందరికీ ప్రభునామంలో ఉదయపూర్వక వందనాలు. గ్రంథంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే చదవగలరు. ఎవరైనాను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. తోవ పక్కను విత్తబడిన వాడు వీడే. ఎవడైనాను రాజ్యమును గూర్చి వాక్యము వినియు, వాక్యము వింటారు, గ్రహింపక ఉన్నట్లయితే, వినడం కాదు గ్రహించుకోవడం. ఆ యొక్క దేవుని మాటలోని శక్తిని, ఆ యొక్క దేవుని ఆలోచనను, ఆయన ప్రేమను గ్రహించాలి, ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మనసులో పెట్టి ఆయన ప్రేమను, ఇంత గొప్ప ప్రేమ అని కనుగొనే విధంగా పరీక్షించాలంటూ లేఖనము తెలియపరుస్తూ ఉన్నది. వినటం మట్టుకైతే వింటాము, కానీ గ్రహింపకున్నట్లయితే ఏం జరుగుతుందంట? విననీకి వింటాము, గ్రహింపకున్నట్లయితే, ఆలోచనలో పెట్టకున్నట్లయితే దుష్టుడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. దుష్టుడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోయి ఆ త్రోవ పక్కన పడినటువంటి విత్తనము వాడు ఇతనే. త్రోవ పక్కలో పడినటువంటి విత్తనము అలాంటి వాడు అంటూ దేవుడు ఇక్కడ ఉపమాన రీతిలో ఒక పొలములో ఒక రైతు విత్తనాలు చల్లేవారి మాదిరిగా పెట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. రైతు పొలంలోకి వెళ్ళాడు, విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. ఆ విత్తనాలు చల్లడంతో కొన్ని త్రోవ పక్కలో పడుతున్నాయంట, అలాగే కొన్ని గచ్చ బదులలో పడుతున్నాయంట, కొన్ని ఆ యొక్క త్రోవలో పడుతున్నాయి, కొన్ని వచ్చేసి మంచి నేలలో పడుతున్నాయి. కనుక ఆ యొక్క రైతును పోలి, ఆ యొక్క వ్యవసాయదారుని పోలి దేవుడు ఇక్కడ ఉపమానాలు, వాక్యాన్ని వివరిస్తూ తెలియపరుస్తూ వచ్చినాడు. అది ఆయన సాక్షాత్గా దేవుని మూవీలో చూసింటాము. ఆ యేసుక్రీస్తు సాక్షాత్తుగా చదువుతూ, ఇదిగో ఈ నేలలో పడినటివి వాక్యాన్ని బాగా వింటారు, ఇదో రాత్రి నేలలో పడినటివి వారు కొంతకాలం విని విడిచిపెట్టేస్తారు, ఇదో గచ్చ తుక్కలలో పడినటివి అవి వాడు ఈ యొక్క వారి విధేయత వల్ల, వాడు పాపంలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల వాడు ఆ యొక్క గచ్చ పొదలు అణచివేయబడతాయి అతని జీవితాన్ని. అలాగే కొంతమంది ఈ త్రోవలో పడినటువంటి, నడిచేటువంటి త్రోవలో పడినటువంటి విత్తనం వాడు వింటాడు, కానీ ఆ యొక్క వాక్యము గ్రహింపనందున ఆ వాక్యము ఎత్తుకొని పోతుంది. ఎవరు? సైతాను, దుష్టుడు. గ్రహింపనందున ఎత్తుకొని పోతాడు. ఇలా ఉపమానంగా చక్కగా రాయిస్తూ వచ్చినాడు. చూడండి, 20వ వచనం కూడా చదవనా? రాతి నేలలో విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించాడు. ఈ రాతి నేలన పడతారంట విత్తనము. ఆ విత్తనమే ఒక మంచిగా పోలుస్తూ చెప్తున్నాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు సాక్షాత్. ఈ రాతి నేలబడిన విత్తబడిన ఆ విత్తనం అతను వాక్యము విని వింటాడు, బాగానే శబ్దాన్ని వింటాడు, వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడు. వింటాడు, వెంటనే సంతోషంతో వాక్యాన్ని అయితే అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున, రాతి నేలలో పడినటువంటి ఆ విత్తనము కింద సారవంతమైన నేల లేదు, రాయి నేలలో పడింది. కనుక వేరు లేనందున సంతోషంతో అంగీకరించి ఆ రాయి నేలందున వాక్యమేమో వింటాడు, సంతోషంతో అంగీకరిస్తాడు. అలాంటి రాతి నేల పడినటువంటి విత్తనం అనబడినటువంటి వాడు. అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును. కొంతకాలము ఆ రాతి నేల కూడా
పెరుగుతుంది, కొంచెం మొక్క అవుతుంది, నిలుచును. కానీ వాక్యము నిమిత్తము, ఈ వాక్య నిమిత్తం అంతా కొంచెం శ్రమ కలిగిన, అలాగే కొంచెం హింస అయినను కలుగగానే అభ్యంతరపడి ఇంకా మాను చేస్తాడు. ఇన్నికేమో వింటాడు, శ్రద్ధగా వింటాడు, విన్న వాక్యాన్ని మనసులో పెడతాడు, సంతోషిస్తాడు. ఆ యొక్క రాతి నేల ఆ యొక్క మొక్కలు కింద పుష్కలంగా నేలన వేరు ఉండదు కనుక కొంతకాలం ప్రతి అది చనిపోతుంది. కనుక ఈ యొక్క రాతి నేల పడినటువంటి ఇతను కొంచెం శ్రమ కలగ సంతోషంతో వాక్యాన్ని వింటాడు, అంగీకరిస్తాడు. కొంచెం ప్రభువులో శ్రమ కలిగిన, కొంచెం హింస కలిగిన అభ్యంతరపడి స్టాప్ అయిపోతాడు, ఆగిపోతాడు. నేను దేవుడిని అంగీకరించిన, నమ్మిన, అయినా నాకు శ్రమ, అయినా నాకు ఇబ్బంది కాదు అని అతడితో ఆగిపోతాడు. అది చూడండి, మళ్ళీ ముళ్ళ తుప్పులో పడినటువంటి ఆ యొక్క అతను 22వ వచనము చదువుగా, ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వింటాడు కానీ ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును. చూడండి, వాడైతే వింటాడంట, ఆ ముళ్ళ తప్పుల మీద వాడు బాగా వాక్యము వింటాడు. ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణిచివేయదు. ఈ లోక సంబంధమైన ఆలోచన చేత లేక ధన వ్యామోహం చేత వాక్యాన్ని అణిచివేస్తుంది అక్కడ. అంటే ఈ లోక సంబంధమైన ఆశలు అతనిని మెట్టు ఆశీర్వదించబడేలాగా కాకుండా అణిచివేయబడతాయి. ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఆ యొక్క ఈ లోక సంబంధిగా ఉన్నట్లయితే ఈ యొక్క గచ్చ పొదలలో పడినటువంటి, ముళ్ళ పొదలలో పడినటువంటి విత్తనమైన కనుక వాడు నిష్ఫలుడు, కనుక వాడు వ్యర్థమైన వాడు అయిపోతున్నాడు, ఫలాలు లేనటువంటి వాడు మనకు కనపడతాడు. 23వ వచనం కూడా చదువు. మంచి నేలలో విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 600 ఒకడు 30 ఫలించునను. ఈ యొక్క వాక్యము చక్కగా విన్నవాడంట, వాక్యము చక్కగా విన్నవాడు మంచి నేల పడినటువంటి విత్తనము గలవాడు. మంచి నేలలో పడింది ఆ విత్తనము, వాడు చక్కగా వింటాడు, విన్నదాన్ని గ్రహిస్తాడు. ఈ యొక్క పశువులు పగులంతా తినేసి మళ్ళీ రాత్రి వచ్చి నెమరు వేసినట్టుగా ఆ విన్నదానిని మళ్ళీ ఇతను జ్ఞాపకం చేసుకొని మళ్ళీ ఈ పశువులు నెమరు వేసులాగా ఈ యొక్క వాక్యం విన్నవాడు మళ్ళీ గ్రహించి నెమరు వేసుకుంటాడు, మళ్ళీ రివైజ్ చేసుకుంటాడు. అతను అట్టివాడు ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలాలు పొందుకుంటాడు. అంటే విశ్వాసము అందరిలో ఉండదు. ఒక టీచరు 20 మందికి చదువు చెప్తాడు. ఒక టీచరు ఒక 20 మంది పిల్లలకు చదువు చెప్పినప్పుడు 20 మంది పరీక్ష పెడతాడు, పాఠం చెప్తాడు, పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టిన తర్వాత కొంతమందికి తక్కువ మార్కులు వస్తాయి, కొంతమందికి మధ్య మార్కులు వస్తాయి, కొంతమందికి 75% 3/4 మార్కులు వస్తాయి, కొంతమందికి 100 మార్కులకు ఇంచుమించుగా 1-2 తక్కువగా మంచి మార్కులతో 100 మంచి మార్కులతో వస్తాయి. ఆ టీచర్ ఏమో అందరినీ 20 మందిని కూర్చోబెట్టి చెప్పింటాడు. ఆ యొక్క ఉపాధ్యాయుడు, టీచరు, ఆ సారు 20 మందిని ఒకే చోట కూర్చో వాక్యం చెప్పినాడు, ఆ యొక్క బోధ చెప్పినాడు, చదువు సంబంధమైన బోధ చెప్పినాడు. ఆ చెప్పినటువంటి దానిని చెప్పి మళ్ళీ పరీక్ష పెట్టాడు.
ఎందుకు ఒకరికి 20 వచ్చినాయి, ఒకరికి 40 వచ్చినాయి, ఒకరికి లేదా 60 వచ్చినాయి, లేదా ఒకరికి 100 వచ్చినాయి? అందరూ వాక్యము, అందరూ ఆ యొక్క టీచరు బోధ విన్నవారే. ఎందుకు ఈ తారతమ్యాలు వచ్చినాయంటే, ఈ యొక్క ఒక్కొక్కడు రాతి నెలలో పడినటువంటి వాడు ఉంటాడు, ఒక్కొక్కడు గచ్చ పొదల్లో పడినటువంటి వాడు ఉంటాడు, ఒకడు మంచి నెలలో పడినటువంటి వాడు ఉంటాడు. అలాగే తారతమ్యాలు ఉన్నాయి. మంచి నెలలో పడినటువంటి వాడు 100 మార్కులు సంపాదించుకుంటాడు. అలాగే త్రోవ పక్కన పడినాడు కొంచెముగా సంపాదించుకుంటాడు అన్నట్టుగా లేఖనము మనకు తెలియపరుస్తూ ఉన్నది. అందరికీ చెప్పింది, అందరినీ ఒకసారి కూర్చోబెట్టి చెప్పినటువంటి ఆ యొక్క విద్యా బోధ ఎందుకు తేడాలుగా మార్పులు వచ్చినాయి ఆ పిల్లలకు అని ఆలోచన చేసినట్లయితే, వారు ఒకరు శ్రద్ధగా గ్రహించి పరీక్ష రాసి మంచి మార్కులతో వచ్చిన వారు, ఇంకొంచెం మంది అంతో ఇంతో శ్రద్ధ పెట్టి ఒక 50 మార్కులతో వచ్చిన వారు, ఇంకొందరు ఏదో 10-15 మార్కులతో వచ్చినటువంటి వారు ఉంటారు. కనుక అక్కడ తప్పు ఎవరిదంటే ఆ యొక్క టీచర్ది లేక ఆ యొక్క ఉపాధ్యాయుది అయితే కాదు. ఆ విన్నదాని ప్రకారం నడుచుకున్నటువంటి ఆ యొక్క స్టూడెంట్ది, ఆ యొక్క పిల్లలది. అలాగే దేవుడు కూడా ఆయన విలువైన ఆలోచనలు, ఆ విలువైన జ్ఞానము ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలి, బ్రతకకూడదు, ఆ యొక్క దేవుడు గ్రంథం ద్వారా లేక దేవుని నోటి మాట ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు నోటి మాట ద్వారా పలకబడినటువంటి ఆ మాట గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా 40 మంది మనుషుల ద్వారా పరిశుద్ధ ఆత్మను పొందుకొని రాసినటువంటి గ్రంథం ఇది. మనుషుని ఊహను బట్టి, మనుషులు ఇచ్చను బట్టి రాసినటువంటి గ్రంథం అయితే కాదు. మనుషుని ఆలోచన బట్టి, మనుషుని హృదయంలో కలిగినటువంటి మాటలను బట్టి రాయలేదు. కానీ దేవుని పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మను పొందుకొని రాసినటువంటి గ్రంథం కనుక దీనికి పరిశుద్ధ గ్రంథము, పవిత్ర గ్రంథము, లేఖన గ్రంథము, ప్రవచన గ్రంథము చాలా మంచి పేర్లు దీనికి పెట్టగలిగినారు. కనుక ఇక్కడ విన్నటువంటి పిల్లలలో తేడా కానీ ఆ యొక్క టీచర్లో ఏం లేదు. ఆయనైతే కరెక్ట్ బోధ చెప్పినాడు. ఒకరికి 100 మార్కులు వచ్చినాయి, ఒకరికి 50 వచ్చినాయి, ఒకరికి 20 వచ్చినాయి. ఎలా ఎందుకు వచ్చినాయి అంటే ఒకరు శ్రద్ధగా విన్నటువంటి వారు మంచి మార్కులతో వచ్చినారు. కొంచెం శ్రద్ధ తగ్గినటువంటి వారికి కొంచెం సగం మార్కులు వచ్చినాయి, 50 మార్కులు, 10-15 మార్కులు వచ్చిన వాళ్ళు శ్రద్ధ పెట్టలేదు. అందుకే మనం ఎక్కడైనా దేవుని వాక్యము కానీ ఎవరైనా ఏ యొక్క దేవుని ఆలోచన, దేవుని ప్రేమను, దేవుని ఉద్దేశాలు, సంకల్పాలు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. వినడమే కాదు, విన్న వాక్యాన్ని ఆలోచన చేయాలి. పశువులు చక్కగా పగులంతా వేస్తాయి, రాత్రి వచ్చి చక్కగా పండుకొని తిన్నదానంతటిని గాంకులు కొంచెం తీసుకొని మళ్ళీ మెత్తగా చేసుకొని మళ్ళీ లోపల వేసుకుంటాయి. అలాగే వాక్యాన్ని కూడా పరిశీలించి ధ్యానిస్తే దేవుడు అర్థమవుతాడు. దేవుని ప్రేమ గుర్తించగలుగుతావు. ఒక అబద్ధ బోధ కూడా నీవు గుర్తించగలిగి ఇతను చెప్పేది సత్యమైన బోధ లేక అబద్ధ బోధ అనేది తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మనసు పెట్టి వాక్యం ఉంటామో అప్పుడు ఈ యొక్క గొప్ప కార్యాలు దేవుడు మనకు ఇస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుల, దీనా జీవితాలలో కూడా మంచి నేలన పడినటువంటి విత్తనంలాగా దేవుని మాట విని దేవుని కోసం బ్రతికి, ఎందుకంటే ఈ బ్రతుకు మనకు ఆయన ఇచ్చాడు కనుక ఆయన కోసం బ్రతుకు. మనకేదో తల్లిదండ్రులు పెళ్లి చేసి వాళ్ళు ఏదో సంసారంలో సుఖపడితే మనకు ఈ జన్మ అయితే రాలేదు. ప్రియ తల్లిదండ్రులు సుఖపడితే మనం పుట్టిన వారం కాదు. బైబిల్ గ్రంథము అదే చెప్తా ఉన్నాం. దేవుని గొప్ప ఆయన ప్రేమలో మహా గొప్ప సంకల్పంలో యేసుక్రీస్తు వారిలో మనల్ని పుట్టించుకున్నాడు. ఆయన ఎందుకు నిన్ను నన్ను అందరినీ ఇంతమందిని పుట్టించుకుని అక్కడనే పరలోక రాజ్యంలోనే పెట్టుకోవచ్చు కదా డైరెక్ట్గా అంటే, నీకు ఇరుకులు తెలియాలి, బాధలు, ఇబ్బందులు, సమస్యలు ప్రతి ఒక్కటి తెలియాలి. మానవునికి ఏమి తెలియకుండా ఎప్పుడు సుఖంలో పెడితే నీకు ఏమి ప్రయోజనం? అన్నీ తెలిసి ఉంటేనే కదా నీకు కష్ట సుఖాలు విలువలు తెలిసి ఉంటేనే నీకు ఆ జీవితం బాగుంటుంది. అన్నీ తెలిసి పాపము ఇది లేక పుణ్యము, ఇది చెడ్డ పని, అది మంచి
నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన రాజ్యంలో పెట్టుకోవాలి అనుకున్నాడు. ఆయన విలువైన రక్తం ద్వారా పెట్టుకొని ఆ కార్చిన రక్తము పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మనవను పరిశుద్ధపరిచి ఆయన రాజ్యాన్ని పిలుచుకొని ఆ యొక్క పరిశుద్ధులుగా మార్చినటువంటి జనము చేత దేవుడు స్తుతింపబడాలని ఆయన సంకల్పం. పాపులమైన మనము రక్షింపబడి పాపాలు క్షమించేలా మన ప్రవర్తన కలిగి ఉండాలని, ఆ క్షమించబడిన నీవు దేవుడు పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఆ పరిశుద్ధపరచబడిన నీవు నేను, పవిత్రపరచబడినటువంటి నీవు నేను ఏమవుతాము? పరిశుద్ధమవుతాము. ఎందుకంటే ఆయన రక్తం చేత కడగబడినాము కనుక. అప్పుడు దేవుడిని నువ్వు స్తుతించాలి, మహిమపరచాలి, కనపరచాలి. ఎందుకంటే సర్వ సృష్టిని సృష్టించిన ఆ దేవుడు గొప్పవాడు, నమ్మకమైన వాడు, నిన్న నేడు ఉన్నవాడు, అనువాడు. సర్వలోకములను సృష్టించినటువంటి దేవుడు ఆయనే. సర్వలోకములలో ఉన్నటువంటి వాడు ఆ యొక్క గొప్ప దేవుడే. కనుక పాపులమైన మనములను పవిత్రపరిచిన నీవు నేను అందరము దేవుణ్ణి మహిమపరచాలి, గణపరచాలి, ఆరాధించాలి అని దేవుని మన గొప్ప సంకల్పం. ఈ లోకంలో మనకు ఎంత సంతోషం ఉన్నదో, ఏ దానిలో ఎంత సంతోషం ఉన్నదో, ఒక డబ్బు విషయంలో సంతోషం ఉన్నదా, లేక ఆస్తిపాస్తులు ఉంటే సంతోషం ఉన్నదా, లేక ఒక భార్యాభర్తలు కలయికలో సంతోషం ఉన్నదా, లేక వేరే కూతురును బట్టి ప్రేమించడంలో సంతోషం ఉన్నదా, కొడుకును బట్టి ప్రేమించడంలో సంతోషం ఉన్నదా, తల్లిదండ్రులు ప్రేమించడంలో సంతోషం ఉన్నదా, ఈ లోకము సంబంధించి వీటన్నిటికీ రెట్టింపు సంతోషము ప్రభువు పరలోక రాజ్యంలో ఇవ్వబోతున్నాడు పిల్లలు. అది దేవుడిచ్చే మహా గొప్ప ఆ పట్టణంకున్న ఆ విలువ, ఆ యొక్క ఆ మహా గొప్ప పట్టణము అంత శక్తి గలదిగా ఉంటుంది. మనమైతే ఇక్కడ ఇటుకలతో ఇల్లు కడతాం, అక్కడ వజ్ర వైడూరాలతో ఆయన రత్నరాసులతో బంగారు వీధులలో అక్కడ పట్టణం ఉంటుంది. ఆ మహా పట్టణం కోసం ఎదురు చూసినటువంటి భక్తులు ఆ పరిశుద్ధతను పొందుకొని ఆ రాజ్యము చేరాలని ఎంతో తప్పించినటువంటి భక్తులు తన ప్రాణాలను పెట్టి ప్రభు దగ్గర చేరినాడు. గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరూ మహా గొప్ప భక్తులు. యేషోబు చెప్పుకుంటూ పోతే చాలా స్టెఫను, అపోస్తులలో ఉన్నటువంటి ఆయన శిష్యులు, ఆయన సైనికులు, అపోస్తులు అనబడిన పౌలు గారు వీరందరూ మహా గొప్ప భక్తులు. వీరందరూ ఆ దేవుని కృపను పొందుకొని, వరాన్ని పొందుకొని, పరిశుద్ధపరచబడి పరలోక రాజ్యం చేరడానికి ఎంత ఆశ కలిగినారు. దావీదు మహారాజు కూడా, సల్మాన్ రాజు గారు చెప్పుకుంటూ వద్ద బైబిల్ గ్రంథంలో మహా ఒక గొప్ప సైన్యం ఉన్నది. ఆ యొక్క సైన్యాన్ని బట్టి మనము కూడా ఆ నిత్య రాజ్యంలో, ఆ నిత్యంలో, ఆ పరిశుద్ధులు ఉండే రాజ్యంలో పాపలమైన మనము ఆ పరిశుద్ధుల రాజ్యంలో మనం ఉండాలంటే ఎంత గొప్ప ధన్యత, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదకరము. ఇందాక అన్నారు కదా, ఈ లోక సంబంధమైన ఏ విషయంలో నీవు సంతోషపడుతున్నావో, ఏ విషయమైనా తీసుకోండి, అది డబ్బు తీసుకోండి, ఆస్తులు తీసుకోండి, భార్య పిల్లలు తీసుకోండి, లేక తల్లిదండ్రులు తీసుకోండి, ప్రతి విషయంలో తీసుకోండి, ఇంతకన్నా గొప్పదైన రెట్టింపైన ఆనందం పరలోక రాజ్యంలో ఉన్నదని దేవుడు తెలియపరుస్తున్నాడు పిల్లరా గ్రంథం ద్వారా. కనుక ఆ రాజ్యానికి చేరాలనేది మన తాపత్రత, మన ఆలోచన. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి జీవితానికి మనము ఆ జీవితాన్ని కాపాడుకొని అపవిత్రతలో నడచక పవిత్రతలో నడిచి దేవుడిని సంతోషపెట్టి మనం దేవుడిని స్తుతించే వారంగా ఉండాలని దేవుని మహా గొప్ప ప్రణాళికలో భాగంగా అతిదైన స్థితిలో నీవు నేను అందరం ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్న దేవుడిని మనం కూడా సంతోషపడాలని మనము ప్రార్థన ద్వారా అందరినీ ఆయన రాజ్యం చేరాలని ప్రార్థిస్తున్నాం. కొద్ది మాటలు దేవుడు దీవించిన తలలో వచ్చినట్లయితే చిన్న